ఫస్ట్ ఎపిసోడ్. నా సాల్ట్ వాటర్ జర్నీలో ఇది ఫస్ట్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో మనం ఎక్కువగా మాట్లాడుకునేది ఒకటి స్టాండ్, రెండోది ట్యాంక్. సో ఫస్ట్ స్టాండ్ అనేది మీరు చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఎందుకంటే మీరు చిన్నది పెట్టుకుంటున్నారా, పెద్ద సైజు 20 గ్యాలన్ అని, 40 గ్యాలన్ అని, 50 గ్యాలన్ అని చెప్పి ఉంటాయి ట్యాంక్ సైజెస్, US గ్యాలన్స్. అది కెపాసిటీ దాన్ని బట్టి ఉంటుంది. సో ఆ ట్యాంక్ తగ్గట్టు మీరు స్టాండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అల్యూమినియం కానీ వుడ్ కానీ ఏదైనా సరే బాగా స్ట్రాంగ్గా చేసుకుని మినిమం కెపాసిటీ 200 kgs వరకు సపోర్ట్ చేసేటట్టుగా స్టాండ్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి. నేను నా కస్టమ్ స్టాండ్ మ్యానుఫ్యాక్చర్ చేయించుకున్నాను, పైన ఏమో ప్లైవుడ్ యూజ్ చేయించుకున్నాను. అండ్ ట్యాంక్. సో ట్యాంక్ వచ్చేసి మొత్తం 3 టైప్స్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయండి. ఒకటి సమ్ సిస్టమ్, ఒకటి ఇంకోటి ఆల్ ఇన్ వన్ సిస్టమ్ అంటారు. అంటే సంప్ అనేది కింద పెట్టుకోకుండా నాకు ట్యాంక్కి బ్యాక్ సైడ్ వస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ సిస్టమ్ అంటారు, HOB అంటారు. లేదు అనుకుంటే మీకు క్యానిస్టర్ ఫిల్టర్. ఈ రెండు సేమ్ అదే ఫంక్షనాలిటీ కింద వర్క్ చేస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో నేను నాకు సంప్ అయితే మాత్రం మీకు ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది, ఎక్కువ వాటర్ వాల్యూమ్ ఉంటుంది, దాన్ని మీరు ఎక్కువగా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో సంప్ సిస్టంలో మీకు ఏంటంటే ఫిషెస్కి కాకుండా ఇప్పుడు ఫిషెస్ ఫిల్టరేషన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా, రిఫ్యూజన్ పెట్టుకోవాలన్నా, పెద్ద సైజ్ ప్రోటీన్ స్ట్రీమర్స్ అలాంటి వాటికి సంప్ సిస్టమ్ బాగుంటుంది. బట్ అది మీకు ఎక్స్పెన్సివ్గా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అది మినిమం 1.2 నుంచి 1.8 వరకు, 1.5 వరకు వెళ్ళిపోతుంది, డౌట్ లేదు. సో నేనేంటంటే నాకు ఓవరాల్ ట్యాంక్ సెటప్ వచ్చేసి 40,000లో అయిపోయింది. అది ఏంటి అనేది ఒక్కొక్కటి బ్రేక్ డౌన్గా చేసి ఆ 40,000 రేంజ్ ఏమేమి పట్టినాయి వితౌట్ ఫిషెస్ కాకుండానే చెప్తున్నాను. సో ఆ 40,000లో నేను నా ట్యాంక్ మొత్తం ఎంత సెటప్ చేసుకున్నాను ఏంటి అనేది సెట్ చేసుకున్నాను. సో ఇది నా ఆల్ ఇన్ వన్ ట్యాంక్ సిస్టమ్. ఆల్ ఇన్ వన్ అంటే కింద పెట్టుకునే సంపదలు బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది. సో మీరు ఒకసారి ఇటు వచ్చి చూస్తే, సో ఇక్కడికి వస్తే, సో ఇక్కడ ఇన్లెట్, ఇది అవుట్. సో వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ నాకు ఈ విధంగా ఇటు ఫస్ట్ కంపార్ట్మెంట్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి కింద నుంచి సెకండ్ కంపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ నేను ప్రోటీన్ స్కీమర్ పెట్టుకున్నాను. థర్డ్ కంపార్ట్మెంట్ వచ్చేసి నేను జస్ట్ వదిలేస్తున్నాను, అంటే రిఫ్యూజన్ కానీ లేదంటే ఏదైనా బ్లాక్స్ వేసుకోవడానికి. అండ్ ఫోర్త్ కంపార్ట్మెంట్లోకి వచ్చేసి నాకు రిటర్న్ పంప్ వస్తుంది. సో ఆ రిటర్న్ పంప్ నుంచి నాకు వాటర్ ఈ విధంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇన్ అయిపోతుంది. సో ఇది నా ఆల్ ఇన్ వన్ ట్యాంక్ సిస్టమ్. సో ఈ విధంగా నేను పెట్టుకున్నాను. సో మీరు చూసినట్టయితే ఈ ట్యాంక్స్కి మనకి చాలా కంఫర్టబుల్గా ఈజీ మెయింటెనెన్స్ అవుతుంది. సో ఈజీ మెయింటెనెన్స్ అంటే మనం ఇప్పుడు క్లీనింగ్ పెట్టుకుంటే ఓన్లీ ఒక్క ట్యాంక్తోనే సరిపోతుంది. అదే మీరు సంప్ సిస్టమ్ పెట్టుకుంటే కింద ఇంకో ట్యాంక్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మోరోవర్ హ్యాంగ్ అండ్ బ్యాక్ ఫిల్టర్ కానీ ఇవన్నీ కానీ ఏదన్నా సరే మీకు ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. సో బెస్ట్ బిగినర్గా ఏంటంటే ఆల్ ఇన్ వన్ సిస్టమ్స్కి వెళ్ళండి. అండ్ మోరోవర్ మీరు ఆల్ ఇన్ వన్ సిస్టమ్స్కి వెళ్ళినా ఎక్కువగా సైజ్ ఏం చేసుకోవాలి అనుకుంటే మీరు బిగినర్. సో మీకు ఏ విధంగా కావాలి అంటే మీకు ఎక్కువగా కాదు, ఓన్లీ 2 to 3 ఫిషెస్ వేసుకోవాలనుకుంటే జస్ట్ 20 గ్యాలన్ ట్యాంక్ సరిపోతుంది. ఒక చిన్న సైజ్ క్యూబ్ ఉంటుంది, మనం చాలా మంది ఆఫీస్లో డెస్క్ పక్కన పెట్టుకునేటట్టుగా ఉంటుంది. సో అది ప్రాబ్లం ఉంది, అలా వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటంటే స్మాల్ ట్యాంక్ అయ్యే కొద్దీ మీకు ఇష్యూస్ అనేది చాలా తొందరగా వస్తాయి. అది కొంచెం ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ పెరిగి కొంచెం లెంత్ ఎక్కువ ఉండేలా చూసుకుంటే ఫిషెస్ ఎప్పుడైనా సరే హారిజాంటల్ లెంత్ ఎక్కువ కావాలి కానీ వర్టికల్ హైట్ కావాలి. సో హారిజాంటల్గా ఎక్కువ తిరిగే స్పేస్ కావాలి. సో దాని ప్రకారంగా మీరు చూసుకోండి. నేనేంటంటే హారిజాంటల్గా 30 inches పెట్టుకున్నాను, వర్టికల్ హైట్ వచ్చేసి నాకు 24 inches ఉంటుంది. సో ఇది ట్యాంక్ సిస్టము. సో ఈ విధంగా మనం హ్యాండిల్ చేసుకుంటాం. కానీ ట్యాంక్ సెట్ చేసుకునేది లొకేషన్ మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి లొకేషన్కి ఆ లొకేషన్లో ట్యాంక్ సెట్ చేసుకుంటాం. సో ట్యాంక్ వెయిట్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి కింద కంపల్సరీ ఫోమ్ మ్యాట్ కానీ ఏదైనా స్ట్రాంగ్ మ్యాట్ కానీ వేయించుకోవాలి. నేను చూడండి ట్యాంక్ కింద మనకి బయట మ్యాట్స్ దొరుకుతాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్స్ దొరుకుతాయి. సో ఈ మ్యాట్స్ ఈ విధంగా కంపల్సరీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్కి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వెయిట్ వేసుకుంటే మీకు ఏంటంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అండ్ గ్లాస్ కూడా ఎక్కడ ఏం బ్రేక్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ కానీ ఏదన్నా సరే లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఎక్వేరియంకి. సో ఈ విధంగా కంపల్సరీ ఫోమ్ మ్యాట్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ట్యాంక్ మీరు ఏ లొకేషన్కి అయితే పెట్టుకున్నారో ఆ లొకేషన్ నుంచి ఇలా కనీసం ఫిస్ట్ ఒక మన చెయ్యి పట్టి వెళ్ళి వచ్చి క్లీన్ చేసుకునేంత అట్లీస్ట్ ఆ డిస్టెన్స్ వరకు ఉండాలి. కంపల్సరీ ఒక చెయ్యి పట్టేలాగా ఉండాలి. సో అంత డిస్టెన్స్ అయితే గోడ నుంచి ఖచ్చితంగా గ్యాప్ ఉంచుకోండి. ఒకవేళ ఫిషెస్ ఏమైనా పడినా సరే, లేదంటే ఏమైనా క్లీన్ చేసుకోవాలన్నా, లేదంటే ఏమైనా యాడ్ చేసుకునే వైరింగ్ అనేది ఏమైనా సెట్ చేసుకోవాలన్నా కంపల్సరీ చేయి డిస్టెన్స్ అనేది ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. కొంచెం స్పేస్ అయితే వదిలేసాను. ఒక జానెడ్ డిస్టెన్స్ ఒక 4 అంగుళాల నుంచి గోడ నుంచి వదిలేసిన తర్వాత అండ్ మూడోది మన ట్యాంక్కి కావాల్సిన పవర్ సప్లై దగ్గరగా ఉండేదా చూసుకోండి. ఒకవేళ లేకపోతే మీ ఎలక్ట్రీషియన్స్తో కానీ ఎవరితోనా చెక్ చేసుకుని ఆ పవర్ సప్లై అంతా హ్యాండిల్ చేయగలదా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడైతే ట్యాంక్ సెట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారో
ఆ లొకేషన్లో ఏదైనా సాకెట్ కానీ ఉంటే ఆ సాకెట్లో వచ్చి మీరు ఎక్స్టెన్షన్ కేబుల్ ఇలా ఏదైనా తీసుకొని దాంట్లోనే మీరు ఒక హీటర్ కానీ ఒక హెయిర్ డ్రైయర్ కానీ ఒక ఛార్జర్ కానీ ల్యాప్టాప్ ఛార్జర్ కానీ ఏదో ఒకటి లేదా కొద్దిగా హై పవర్ యూస్ చేసే ఎక్విప్మెంట్ని సెట్ చేసుకుని వర్క్ అవుతుందా లేదా, ఫ్యూజ్ ఏమైనా పడిపోతుందా లేదో చెక్ చేసుకోండి. సో వర్క్ అవుతుంది అనుకుంటే మీకు ప్రాబ్లమే లేదు. సో ఆ సాకెట్ యూస్ చేసుకోవచ్చు. సో నాకు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ సెటప్ అంతా పక్కనే ఉంది కాబట్టి సో అది అక్కడి నుంచే ఇంకో ఎక్స్టెన్షన్ తీసుకుని ఈ విధంగా ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది నా ఎక్స్టెన్షన్ బాక్స్ గోడకి అటాచ్ చేసేసుకున్నాను. సో అటాచ్ చేసేసుకుని సో ఇక్కడ నాకు మొత్తం పవర్ సప్లై అంతా పెట్టుకున్నాను. సో ఈ విధంగా పెట్టుకుంటే మీరు చూసినట్టయితే ఇవ్వండి. సో ఇలా సెట్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ నాకు పవర్ సప్లై అంతా బాగానే ఉంది. సో ఇది హ్యాండిల్ చేస్తుంది. కానీ మీరు వైర్లు ఎప్పుడన్నా సరే ఇలాగా డ్రిప్ లూపింగ్ అంటారు దీని కాన్సెప్ట్ ఏంటంటే డ్రిప్ లూపింగ్ అంటే ఇప్పుడు వాటర్ ఒకవేళ ఏమైనా అయినా సరే ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా వచ్చి వాటర్ ఏమైనా లీక్ అయినా లేదా ఎవాపరేట్ అయిన వాటర్ ఇలా కారుకుంటూ వచ్చినా సరే డైరెక్ట్ సాకెట్లోకి వెళ్ళకుండా మీరు గమనిస్తే డైరెక్ట్ సాకెట్లోకి వెళ్ళకుండా ఇలా కిందకు వచ్చి అప్పుడు ఇక్కడ తిరుగుతుంది, ఇలా డ్రిప్ లూపింగ్ లాగా తిరుగుతుంది. ఇలా కిందకు వచ్చి ఇలా పడిపోయి అప్పుడు ఈ పై వరకు వెళ్ళదు. సో ఇలా దీన్ని డ్రిప్ లూపింగ్ అంటారు. సో ఏ ఎక్విప్మెంట్ అన్నా ఏ వైరింగ్ సిస్టమ్ అన్నా సరే మీరు ఈ విధంగా ఎక్విప్మెంట్ ఇలా బెండ్ అయ్యేలాగా పెట్టుకోండి. సో డైరెక్ట్ ఇలా పెట్టుకోవద్దు అండ్ డైరెక్ట్ కిందకి పెట్టుకోవద్దు సాకెట్. ఒకవేళ సాకెట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ కిందకు ఉందంటే డైరెక్ట్ వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆ వైర్ ద్వారా డైరెక్ట్ సాకెట్లోకి వెళ్ళి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకోండి జాగ్రత్తగా. అంతే ఫ్రెండ్స్. సో ఇది మన సాల్ట్ వాటర్ ఎక్వేరియం ఫస్ట్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో మనం జస్ట్ స్టాండ్ గురించి మాట్లాడుకున్నాం, ట్యాంక్ గురించి మాట్లాడుకున్నాం, ట్యాంక్ లొకేషన్ ఎలా ఉండాలి, ట్యాంక్ సెటప్ ఎక్కడ లొకేషన్ చేసుకున్నప్పుడు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఫోమ్ మ్యాట్ ఎలా ఉందో చూసుకున్నాం, అండ్ ఎలక్ట్రికల్ పవర్ సప్లై ఉండేదా చూసుకున్నాం, మెయింటెనెన్స్ అండ్ డ్రిప్ లూపింగ్ ఉండేదా చూసుకున్నాం. సో ఏ ఎక్విప్మెంట్ అన్నా సరే మీరు చూసినట్టయితే డ్రిప్ లూపింగ్ కంపల్సరీ పెట్టుకున్నాను నేను. సో ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం రాక్, శాండ్, సాల్ట్, వాటర్ పారామీటర్స్ ఏమి ఉండాలి, ఎక్విప్మెంట్ ఏమేమి కావాలి, మినిమం బేసిక్ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉండాలి అవన్నీ చెక్ చేసుకుందాం. బాయ్.